డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి వైన్ షాప్‌లు బంద్ చేసే టైంకి గ్లిమ్స్‌ని దింపాడు. ఎందుకంటే 2 ఇచ్చేది ఒకటే కిక్ కాబట్టి. సో, గ్లిమ్స్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నచ్చింది. సెకండ్ టైమ్ చూసినప్పుడు ఇంకా నచ్చింది. థర్డ్ టైమ్ చూసినప్పుడు ఇంకా బాగా నచ్చింది. చూస్తున్న కొద్దీ నచ్చుతుందే గానీ, ఏ ఫ్రేము ఇది నచ్చలేదు అనే ఫీలింగ్ రాలేదు. అంత నచ్చింది నాకు గ్లిమ్స్. ఎన్టీఆర్ గారి లుక్స్ గానీ, కాస్టింగ్ గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ, ప్లాట్ లైన్ గానీ, మ్యూజిక్ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ, కలర్ ప్యాలెట్ గానీ అండ్ ఫైనల్లీ లుక్ గూడా అన్నీ బాగున్నాయి. ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయింది. సో, ఒక మూవీ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ చేయకపోతే నిద్ర పట్టదు మనకి. సో, 'డ్రాగన్' మూవీలో ఎలాంటి స్టఫ్ ఉండబోతుంది? ఏ రేంజ్‌లో ఎలివేషన్స్ ఉండబోతున్నాయి? అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి 'లూగర్' అనే పేరుని ఎందుకు పెట్టారు? అసలు డ్రాగన్ ఎవరు? అండ్ నీల్ మావ ఇంటర్వ్యూలో చెప్పిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి డ్యూడ్. మహా అయితే ఏమైతది? తిరిగి షేర్ చేస్తారు అంతే. సో, 'డ్రాగన్' మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత వచ్చిన ఫస్ట్ డౌట్, 'డ్రాగన్‌కి, సలార్‌కి ఏమైనా లింక్ ఉందా? పోనీ 'డ్రాగన్‌కి, కేజీఎఫ్‌కి ఏమైనా లింక్ ఉందా?' అనే డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే 'డ్రాగన్' మూవీ సెటప్ అయిన ప్లేసెస్ అండ్ 'సలార్' మూవీ సెటప్ అయిన ప్లేస్ కొంచెం దగ్గరగానే ఉంటుంది. లైక్ 'సలార్' మూవీలో ఉన్న కాన్సార్ అనే ప్లేస్ గుజరాత్ అండ్ పాకిస్తాన్ దగ్గరలో ఉంటుంది. సేమ్ టు సేమ్ నియర్ బై ప్లేస్‌లోనే ఓపీఎంని ఎక్కువగా పండించే ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ అని గ్లిమ్స్‌లో డైలాగ్ గూడా ఉంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీని గూడా ఎగ్జాక్ట్‌లీ గుజరాత్ కిందనే చూడొచ్చు మనం. సో, మేబీ దేవ్ అండ్ లూగర్ ఇద్దరు నైబర్స్ ఏమో! ఇద్దరూ కలిసి మళ్ళీ కాటేరమ్మ సీన్‌ని రీక్రియేట్ చేస్తారేమో అని ఒక చిన్న డౌట్ రావడం సహజమే. డై హార్డ్ ఫ్యాన్స్ కాబట్టి. సో, మనకిన్ని కష్టాలెందుకని చెప్పి నీల్ మావ క్లారిటీ ఇచ్చేసాడు. 'సలార్‌కి, కేజీఎఫ్‌కి, డ్రాగన్‌కి ఎలాంటి లింక్ లేదు. 'డ్రాగన్' మూవీ ఒక సెపరేట్ స్టాండ్ అలోన్ మూవీ. సో, దీన్ని బట్టి మనం అనుకున్న కాటేరమ్మ సీన్ రీక్రియేట్ కాదనమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నార్మల్‌గా నీల్ మావ సినిమాల్లో లైక్ 'కేజీఎఫ్' అండ్ 'సలార్' మూవీస్‌లో నరాచి, కాన్సార్ అనే ఫిక్షనల్ ప్లేసెస్‌లో మూవీ సెటప్ అయి ఉంటుంది. కానీ 'డ్రాగన్' మూవీ మాత్రం రియల్ లైఫ్ ప్లేస్‌లో సెటప్ అయి ఉంది. క్లియర్‌గా చెప్పాలంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనే ప్లేస్ నిజంగానే ఉంది. సో, దాని హిస్టారికల్ కనెక్షన్ చూసుకుంటే ఇండియాకి ఫ్రీడమ్ రాకముందు బ్రిటిషర్స్ ఓపీఎం ట్రేడింగ్ నుంచి 40 రాళ్ళు వెనక్కేసుకున్నారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ ఓపీఎం ట్రేడ్ కాస్త 2 గ్రూప్స్‌గా డివైడ్ అయింది. గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఇది మనకు గ్లిమ్స్‌లో చూపించారు. అయితే రెండిట్లో ద గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనే ప్లేస్ నిజంగానే ఉంది. మయన్మార్, లావోస్, థాయిలాండ్ ఈ 3 బార్డర్ ల్యాండ్ ప్లేసెస్‌ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలిచేవారంట. 1950s అండ్ 70s మధ్యలో ప్రపంచం మొత్తానికి హెరాయిన్ అండ్ ఓపీఎంని సప్లై చేసే ప్లేస్ అది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనేది నీల్ మావ సృష్టించిన ఒక ప్రపంచం. దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఓపీఎం మార్కెట్ అనేది 2 డిఫరెంట్ గ్రూప్స్‌గా డివైడ్ అయింది. సో, ఇప్పుడు ఆ గ్రూప్స్ మధ్యలో జరిగే గ్యాంగ్ వార్స్ గురించే ఈ మూవీ. అలా అని ఇది ఓన్లీ గ్యాంగ్ వార్ మూవీయే కాదు. ఇది ఒక పేట్రియాటిక్ డ్రామా మూవీ అని నీల్ మావ ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి అర్థం ఓన్లీ ఎన్టీఆర్ అండ్ నీల్ మావకు మాత్రమే తెలుసు. మనకు తెలవాలంటే ఇంకో 1 ఇయర్ వెయిట్ చేయాలి. నీల్ మావ రాసిన క్యారెక్టర్స్‌లో అన్నిటికంటే డార్కెస్ట్ క్యారెక్టర్ లూగరే అంట. లూగర్ ఒక గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్. గ్లిమ్స్‌లో కూడా ఇదే చూపిస్తారు. విల్లన్‌ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. అండ్ నెక్స్ట్ షాట్‌లోనే అనిల్ కపూర్ గారు వస్తారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే 'డ్రాగన్‌లో' ఎన్టీఆర్ గారిది హీరో క్యారెక్టర్ కాదు, విలన్ క్యారెక్టర్. లైక్ 'బిల్లా' అండ్ 'వార్ 2లో విక్రమ్ జస్ట్ తను నమ్మింది మాత్రమే చేసే ఒక క్యారెక్టర్. గ్లిమ్స్‌లోనే కాదు ఇంటర్వ్యూలో నీల్ మావ స్టేట్మెంట్ కూడా ఇదే. ఇండియా సినిమా చరిత్రలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ విలన్ని తీసుకున్నామని అంటాడు. అంటే మన ఎన్టీఆర్ గురించే చెప్తున్నాడు. సో, ఈ ఒక్క స్టేట్మెంట్‌తో క్లారిటీ వచ్చేసింది. దట్ ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో విలన్ షేడ్స్ కనిపిస్తాయి. నార్మల్‌గా నీల్ మావ సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ హీరో అయితేనే మొత్తం రక్తపాతం చూపిస్తాడు. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ డైరెక్ట్‌గా విలన్ అంట. రక్త చరిత్రే ఇంకా. అసలు మీకు ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి లూగర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఎన్టీఆర్ గారికి లూగర్ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటని లైట్‌గా రీసెర్చ్ చేస్తే లూగర్ అనేది వరల్డ్ వార్ 1 అండ్ 2లో యూజ్ చేసిన ఒక సెమీ ఆటోమేటిక్ పిస్టల్. ఈ పిస్టల్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ యాక్యురసీతో ఒక్క టార్గెట్‌ని కూడా మిస్ అవ్వకపోవడం. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే ఆపోజిట్లో ఉన్నవాడు చనిపోవాల్సిందే. గ్యారంటీ. సో, సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని డిఫైన్ చేయడానికి మేబీ ఈ పేరుని యూజ్ చేసి ఉండొచ్చు. ఎన్టీఆర్ గారి డైలాగ్ కూడా కొంచెం సిమిలర్‌గానే ఉంటుంది. లైక్ ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. మేబీ అంత అక్యురేట్ అయ్యి ఉండొచ్చు. అండ్ నాకు చనిపోయే వాళ్ళు గుర్తుండరు, చంపాల్సిన శత్రువులు మాత్రమే గుర్తుంటారు అని ఒక డైలాగ్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దట్ లూగర్ క్యారెక్టర్‌కి ఏమాత్రం ఫీలింగ్స్, ఎమోషన్స్, గిల్ట్ ఉండవు.
చంపాలి అనుకుంటే తన ముందు ఉన్నవాడు ఎవడైనా కానీ చంపేస్తాడంతే. ఫర్ ఎగ్జాంపుల్ 'సలార్' మూవీలో ప్రభాస్‌కి ఒక్కటే దెబ్బ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మేబీ ఎన్టీఆర్‌కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ అక్యురేట్ షూటర్ అయి ఉండొచ్చు. సినిమాలో ఏదైనా క్యారెక్టర్‌కి స్పెషల్ ఫీచర్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడడానికి. లైక్ 'మాస్టర్' సినిమాలో భవానీ లాగా హీరోకి ఒక్క దెబ్బ తగిలితే చచ్చిపోతాడేమో అనే ఒక టెన్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ తగిలిన తర్వాత ఎలా సర్వైవ్ అవుతాడనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొత్తం గ్లిమ్స్‌లో ద బ్యూటిఫుల్ సీన్ 'రుక్కు పాప్' ఎంట్రీ. పాప్ ఎంట్రీ ఇవ్వగానే గుర్తొచ్చిన ఫస్ట్ డైలాగ్. ఈ పందుల మధ్యలో పన్నీర్లా నువ్వేం చేస్తున్నావు పాప? సో 'రుక్మిణి వసంత్ ద జెనిసస్' అనే ఒక డైలాగ్ చెప్తుంది. మొదటి రోజు దేవుడు వెలుగుని సృష్టించాడు. రెండో రోజు ఆకాశం నీటిని, మూడో రోజు భూమి వృక్షాలని, నాలుగో రోజు సూర్యచంద్రుల్ని, ఐదో రోజు పక్షుల్ని, 6 రోజుల్ని జంతువుల్ని మనుషుల్ని సృష్టించాడు. ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత ద డెవిల్ వాజ్ బార్న్ అంటుంది. దేవుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు డెవిల్ పుట్టడం అంటే మేబీ అన్నీ సాఫీగా జరుగుతున్న టైంలో విలన్ పుట్టాడేమో మేబీ. అండ్ ఈ డైలాగ్ మన లూగర్ కోసమే. సో అలా 7th డే పుట్టిన డెవిల్ చేసే వైలెన్స్ని ఆపడానికే అనిల్ కపూర్ వస్తాడు. అండ్ ఇంకా ఇంటర్వ్యూలో నీల్ మావ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. నీల్ మావ ఈ కలర్ ప్యాలెట్ అండ్ డార్క్ టోన్లో చేసే లాస్ట్ ఫిలిం ఇదేనంట. డ్రాగన్ మూవీ తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీస్ తీయను అని అన్నారు. కానీ 'సలార్ 2' 'కేజీఎఫ్' సంగతి మాత్రం చెప్పలేదు. అంటే ఈ సినిమాస్ కంప్లీట్ చేస్తాడా లేకపోతే ఆ సినిమాలు షెడ్కి వెళ్ళిపోతాయో తెలియదు. అసలే 'సలార్ 2'తో రికార్డ్ క్రియేట్ చేస్తామని బయట డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చెయ్యకపోతే మాత్రం డిసప్పాయింట్మెంట్ మామూలుగా ఉండదు. అండ్ ఈ మూవీస్ తర్వాత ఒక మైథలాజికల్ మూవీ తీయాలని ఇండస్ట్రీకి రాకముందు నుంచే డ్రీమ్ ఉండేదంట. వన్స్ డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత మేబీ మైథలాజికల్ మూవీ స్టార్ట్ చేస్తాడేమో. అండ్ డ్రాగన్ మూవీ స్క్రిప్ట్ని ప్రశాంత్ నీల్ గారు ఒక్కరే రాయలేదు. ప్రతి సీన్ ఎన్టీఆర్ అండ్ నీల్ గారు కలిసి ఐడియాస్ని బౌండ్ చేసుకొని మరీ రాసినవి. అంటే డ్రాగన్ మూవీ స్క్రిప్ట్ అండ్ ఎమోషనల్ రీజనింగ్ వెనకాల ఎన్టీఆర్ గారి హస్తం కూడా ఉంది. అండ్ స్క్రిప్ట్ అండ్ స్టోరీలో ఎంత ప్యాషనేట్గా ఉన్నారో ట్రాన్స్ఫర్మేషన్లో అంతకు మించి డెడికేషన్ చూపించారు. ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ లాస్ అయ్యారంట. చాలామంది నీల్ మావన్ తిట్టుకున్నారంట, ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో సహా. అప్పటికి నీల్ మావ ఆపేయండి అని చెప్పారు. కానీ ఎన్టీఆర్ అన్న డెడికేషన్ గురించి తెలిసిందేగా. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. ఈ డ్రాగన్ స్క్రిప్ట్ని రాయడానికి ఎస్పెషల్లీ లూగర్ క్యారెక్టర్ అంత వైలెంట్గా ఉండడానికి గల ఎమోషనల్ రీజనింగ్ని పర్ఫెక్ట్గా రాయడానికి టీంకి ఆల్మోస్ట్ 3 years పట్టిందంట. ఎమోషనల్ రీజనింగ్ కరెక్ట్గా ఉంటే ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. లైక్ దేవా. కాటేరమ్మ సీన్లో దేవా ఎందుకు అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు అనే దానికి ఒక ఎమోషనల్ రీజన్ ఉంటుంది. ఆ అమ్మాయి స్థానంలో వాళ్ళ అమ్మను ఊహించుకుంటాడు కాబట్టి అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. అందుకే మనకు కూడా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోయాం. సలార్ని చూస్తూనే ఉన్నాం. అవును, మీరు సలార్ని ఎన్నిసార్లు చూసారు అసలు? కమెంట్ చేయండి ఒకసారి. సో ఇది సంగతి. డ్రాగన్ గ్లిమ్స్ చూసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత, స్క్రిప్ట్ రాసిన తర్వాత నాకు దొరికిన చిట్టి చిట్టి డీటెయిల్స్. వీడియో చేయడం కొంచెం కాదు చాలా లేట్ అయింది, కానీ మంచి స్టఫే ఉందనుకుంటున్నా. ఉంటే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కమెంట్ డబ్బాలో పోస్ట్ చేయండి విత్ స్టాంప్ పేపర్. అండ్ ఇలాంటి ముచ్చట్ల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.